అందరికీ నమస్కారం. నేను ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఇంట్లో ప్రతిరోజు వాడే పెనము లేదా తవా అనేది కాలక్రమేణా నల్లగా మారడం జరుగుతుంది. నూనె పొర పేరుకుపోవడం వల్ల, పిండి కణాలు కాలిపోవడం వల్ల పెనం మీద మందమైన నల్ల పొర ఏర్పడుతుంది. ఖరీదైన కెమికల్స్ వాడకుండా ఈజీగా తవాను ఎలా క్లీన్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి. ఇంట్లో బియ్యపిండి రొట్టె, దోశ మరియు చపాతీ తయారు చేసుకున్నప్పుడు పెనం బాగా వేడిగా ఉంటుంది. అలా వేడిగా ఉన్నప్పుడు పొయ్యి ఆఫ్ చేసి ఒకవైపు నాప్కిన్తో పట్టుకొని మరొక వైపు అట్లకాడ సహాయంతో వీడియోలో చూపించిన మాదిరిగా పెనాన్ని నూనె పొర పేరుకున్న ప్రాంతం మొత్తం అట్లకాడ సహాయంతో కొద్దిగా ప్రెషర్ అప్లై చేసి గీకాలి. పెనం బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు కాలకుండా జాగ్రత్త వహించండి. కొద్దిగా సాల్ట్ మరియు బేకింగ్ సోడా కొద్దిగా ప్లేట్లోకి తీసుకొని కట్ చేసిన నిమ్మకాయ తీసుకొని సాల్ట్ మరియు బేకింగ్ సోడాను లైట్గా కలిసే విధంగా కలిపి ఆ నిమ్మకాయ సగం ముక్కను తీసుకొని నిమ్మ చెక్కకు సాల్ట్ మిశ్రమాన్ని అద్ది వీడియోలో చూపించిన మాదిరిగా లైట్గా నిమ్మరసాన్ని కూడా ప్రెస్ చేసుకుంటూ పెనం మొత్తం రుద్దాలి. రన్నింగ్ ట్యాప్ కింద పెనాన్ని క్లీన్ చేయాలి. కొబ్బరి పీచు సహాయంతో కొద్దిగా విమ్ సోప్ను అప్లై చేసి పెనం మొత్తం నీట్గా క్లీన్ చేసి నార్మల్ వాటర్ కింద క్లీన్ చేయాలి. ఇలా చేశాక మరలా కొద్దిగా లైట్గా ఉన్నట్లయితే దోశ, రొట్టె, చపాతీ తయారు చేసినప్పుడు పెనం వేడిగా ఉన్నప్పుడు సేమ్ ప్రాసెస్ను మళ్ళా రిపీట్ చేయాలి. 2 లేదా 3 సార్లు ఇలాగే క్లీన్ చేసినట్లయితే పెనం అనేది ఈజీగా క్లీన్ అవుతుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.